చరిత్రను మార్చడం అంటే మామూలు విషయం కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే దుస్సాహసమే. అటువంటి దుస్సాహసానికే పాల్పడ్డాడు బంగ్లాదేశ్ ప్రభుత్వ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనిస్. తాజాగా బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ కు ఉన్న ఫాదర్ ఆఫ్ నేషన్ టైటిల్ను యూనిస్ సర్కార్ తొలగించింది. బంగ్లాదేశ్ అనగానే ఎవరికైనా వెంటనే గుర్తుకు వచ్చేది మొదట ఇందిరాగాంధీ. భారత ప్రధానిగా ఇందిరా ఉన్న కాలంలోనే ప్రపంచ పటంపై బంగ్లాదేశ్ పేరుతో ఓ కొత్త దేశం ఆవిర్భవించింది. బంగ్లాదేశ్ ఆవిర్భావంలో ఇందిరాగాంధీ కీలక పాత్ర జగమెరిగిన సత్యం. ఆ తరువాతి పేరు షేక్ ముజిబుర్ రెహమాన్. బంగ్లాదేశ్ ప్రజలు ఆయన్ను ప్రేమగా బంగబంధు అని పిలుచుకుంటారు. అంతేకాదు, బంగ్లాదేశ్కు షేక్ ముజిబుర్ రెహమాన్ ఫాదర్ ఆఫ్ ది నేషన్, ఈ విషయాన్ని ఎవ్వరూ కాదనలేరు. అయితే షేక్ ముజిబుర్ రెహమాన్ గౌరవాన్ని తగ్గించే పని తాజాగా బంగ్లాదేశ్ ప్రభుత్వ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనిస్ చేపట్టారు. ఇందులో భాగంగా ముజిబుర్ రెహమాన్ కు ఉన్న ఫాదర్ ఆఫ్ ది నేషన్ టైటిల్ను బంగ్లాదేశ్ ప్రభుత్వం తొలగించింది. ఇందుకు అనుగుణంగా చట్టాన్ని కూడా సవరించింది యూనిస్ సర్కార్. షేక్ ముజిబుర్ రెహమాన్ పేరును బంగ్లాదేశ్ చరిత్ర నుంచి కనుమరుగు చేయాలని యూనిస్ సర్కార్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. గతంలో బంగ్లాదేశ్ కరెన్సీ నోట్లపై ముజిబుర్ రెహమాన్ బొమ్మలుండేవి. 1972 నుంచి బంగ్లాదేశ్ కరెన్సీ నోట్లపై ముజిబుర్ రెహమాన్ బొమ్మలు ఉండేవి. అయితే ఇందుకు ఫుల్ స్టాప్ పెట్టాలని యూనిస్ సర్కార్ గట్టిగా డిసైడ్ అయింది. ఇంకేముంది, ముజిబుర్ రెహమాన్ బొమ్మలు ఉన్న కరెన్సీ నోట్లను తొలగించింది. కొత్తగా కరెన్సీ నోట్లను డిజైన్ చేసింది. అయితే ఈ కొత్త కరెన్సీ నోట్లపై ఎక్కడా కాగడా పెట్టి వెతికినా ముజిబుర్ రెహమాన్ బొమ్మలు కనిపించవు. అసలు ముజిబుర్ రెహమాన్ బొమ్మలు ఎందుకు తొలగించారని ఎవరైనా అడిగితే కరెన్సీ నోట్లపై మనుషుల బొమ్మలు వేయకూడదని ఒక నిర్ణయం తీసుకుందామని యూనిస్ సర్కార్ పెద్దలు కూల్గా సమాధానమిస్తున్నారు. ఇది బంగబంధుకు యూనిస్ సర్కార్ ఇచ్చిన గౌరవం. కాగా జూన్ 1వ తేదీ నుంచి ఈ కొత్త కరెన్సీ నోట్ల జారీ అయింది. ముజిబుర్ రెహమాన్ బొమ్మల స్థానంలో ప్రకృతి, ప్రముఖ ప్రదేశాల బొమ్మలు ముద్రించింది బంగ్లాదేశ్ సర్కార్. అంతేకాదు, బంగ్లాదేశ్ స్కూల్ బుక్స్ లో కూడా ముజిబుర్ రెహమాన్ ప్రాధాన్యాన్ని తగ్గించేలా అనేక చర్యలు చేపట్టింది యూనిస్ ప్రభుత్వం. 1971 బంగ్లా విముక్తి పోరాటం సందర్భంగా తొలిసారి స్వాతంత్ర ప్రకటన చేసింది ముజిబుర్ రెహమానే. అయితే యూనిస్ సర్కార్ ఈ సత్యాన్ని కూడా కాదు అంటోంది. జియావుర్ రెహమాన్ తొలిసారి స్వాతంత్ర ప్రకటన చేసినట్లు స్కూల్ బుక్స్ లో మార్పులు చేశారు. కాగా బంగ్లాదేశ్లో మహమ్మద్ యూనిస్ నాయకత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి ఏడాది కూడా కాలేదు. అయితే ఏడాదిలోపే యూనిస్ సర్కార్ ప్రజాదరణ కోల్పోయింది. యూనిస్ సర్కార్ తీసుకుంటున్న వివిధ నిర్ణయాలపై బంగ్లా సమాజంలోని వివిధ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రధానంగా ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రవర్తన సరిగా లేదన్న కారణాన్ని చూపించి ప్రభుత్వ ఉద్యోగులను బర్తరఫ్ చేసే ఒక ఆర్డినెన్స్ ను ఇటీవల యూనిస్ సర్కార్ తీసుకువచ్చింది. ఈ ఆర్డినెన్స్ పై ఉద్యోగులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా ప్రభుత్వ ఉద్యోగులు ఇటీవల 3 రోజుల పాటు ధర్నా నిర్వహించారు. అంతేకాదు, ఢాకాలోని సచివాలయాన్ని కూడా ఉద్యోగులు ఒక రోజు మూసివేశారు. ఇక భారత వ్యతిరేకతను తెరమీదకు తీసుకురావటానికి యూనిస్ నాయకత్వంలోని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోంది. వాస్తవానికి బంగ్లాదేశ్ ప్రస్తుతం చైనా శిబిరంలో ఉంది. అంటే భారత్ వ్యతిరేక వైఖరి అవలంబిస్తున్నట్లే. ప్రతి చిన్నదానికి చైనా మీద మహమ్మద్ యూనిస్ సర్కార్ ఆధారపడుతోంది. కొన్ని రోజుల కిందట మహమ్మద్ యూనిస్ బీజింగ్లో పర్యటించారు. ఈ సందర్భంగా చైనా అధినేత జిన్పింగ్తో కూడా ఆయన సమావేశమయ్యారు. ఇక విషయానికి వస్తే పదవీచ్యుతురాలైన షేక్ హసీనా ప్రస్తుతం భారత్లో శరణార్థిగా ఉన్నారు. భారత్లో ఉంటూనే యూనిస్ సర్కార్పై ఆమె పోరాటం ప్రారంభించారు. మహమ్మద్ యూనిస్ సర్కార్ తీసుకుంటున్న అప్రజాస్వామిక నిర్ణయాలను ఎండగడుతున్నారు. దీంతో తన నాయకత్వంలోని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి షేక్ హసీనా చేస్తోన్న ప్రయత్నాలకు భారత ప్రభుత్వం ఆశీస్సులు ఉన్నాయన్న అసత్యాన్ని ప్రచారం చేయాలని యూనిస్ భావిస్తున్నారు. భారత వ్యతిరేకత అనే ఈ ఆయుధం కూడా తనకు లాభిస్తుందని యూనిస్ భావిస్తున్నారు. ఏమైనా తలతిక్క నిర్ణయాలతో మహమ్మద్ యూనిస్ సర్కార్ రోజురోజుకు ప్రజాదరణ కోల్పోతోంది.